देख रहे हैं आरके टीवी न्यूज हैदराबाद। आदाब नाज़रीन, आरके टीवी न्यूज हैदराबाद में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आइए नाज़रीन देखें हमारे नुमाइंदे रहमत खान की ये रिपोर्ट। आरके टीवी न्यूज हैदराबाद को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें ना। Thank you, kids. Thank you all. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కేవలం మీకోసమే, మీ మంచి కోసమే మాట్లాడుతుంది కాబట్టి ఒక 10 minutes హోల్డ్ చేసి దయచేసి మీకోసం వినండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please silence the time for this one. Games ఆడుతున్నారు, సెల్ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారు. అది యాక్సెప్ట్ చేయొద్దని చెప్పండి. చిన్నపిల్లలు గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, అయినప్పుడు అందులో కోపం వస్తుంది. అది యాక్సెప్ట్ చేసుకుంటే మీ దాంట్లో మొత్తం తెలియదు. సో మ్యాక్సిమం మీ ఫాదర్ ఫోన్లో వాడకండి. మమ్మీది వాడినా ప్రాబ్లం లేదు. ఫాదర్ ఫోన్లో అమౌంట్ ఉంటుంది, అమౌంట్ ఉంటే వాలంటరీగా తనంతట తానుగా వచ్చి ఇక్కడ మా వాళ్ళు చెప్పింది కొన్ని 3 పాయింట్స్ చెప్పారు. కానీ మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. దానికి చిన్న గిఫ్ట్ మా కమిషనర్ గారి తరఫున I'll tell one sentence, you should repeat after me, okay? Yes, sir. Is it okay? Yes, sir. It should be louder and clear, okay? I'll pledge to be vigilant and responsible in the digital world. I will protect my passwords, OTPs, banking details and private information
not accept video calls from unknown numbers. I will immediately report any incidents of cyber crimes to the helpline numbers 1930 or 100. I will promptly report any cyber crime to 1930 or cybercrime.gov.in to keep any community safe. Together, I will help create a secure, trustworthy, and cyber-aware digital society. Thank you. Here. So it is a great privilege for our St. Pius Junior College. So the CP committee has come here and they have explained about the cyber crime. So we are very happy to hear such things what had happened in the world and around us. So we are very thankful to our Mushirabad police station and all the committee of police people who enlighten us some of the things which we are unable to understand, but they are ready to explain it very clearly. And once again we are thank you to one and all, and we are welcoming you once again to explain this in a liberator way to our students and all the staff members. Thank you and thank you one and all. ఈరోజు గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు, గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రామ్నగర్లోని సెయింట్ పాయిస్ జూనియర్ కళాశాలలో సైబర్ ఫ్రాడ్ గురించి ముషిరాబాద్ అండ్ చిక్కడపల్లి ఆఫీసర్స్ అందరం ఇక్కడికి వచ్చి కాలేజీలో సైబర్ అవేర్నెస్ గురించి ఈరోజుకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలకు సైబర్ ఫ్రాడ్స్ గురించి మన సైబర్ అవేర్ ఏ విధంగా ఉండాలి, ఫస్ట్ సైబర్ వారియర్ ద్వారా మాట్లాడించడం జరిగింది. అయిన తర్వాత పిల్లలతోటి ఇంటరాక్షన్ సెషన్ లాగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. మన 1930 గురించి, 100 డయల్ గురించి, అయినాక ఫ్రాడ్స్ ఏ విధంగా జరుగుతున్న ఫ్రాడ్స్ను చక్కగా చెప్పడం జరిగింది. పిల్లలు కూడా వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయడానికి మళ్ళా ప్రోగ్రాం అయిన తర్వాత ఏమి అర్థం చేసుకున్నారనే భావనతోటి వాళ్ళందరినీ, కొంతమందిని స్టూడెంట్స్ను వాలంటరీగా వచ్చి వాళ్ళని చెప్పడం అంటే వాళ్ళు ఫ్రాడ్స్ గురించి చెప్పారు, సైబర్ ఫ్రాడ్స్ గురించి చెప్పారు. వాళ్ళకు కొద్దిగా అర్థమైంది. ఇంకా దీన్ని ర్యాపిడ్గా మన ప్రతి గల్లీకి, ఇంటికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అయిన తర్వాత స్టూడెంట్స్, ఒక్కొక్క స్టూడెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్కు, అయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములకు, వాళ్ళ కాలనీలో ఉన్న ప్రజలకు అందరికీ వాళ్ళు కూడా సెల్ఫ్ అవేర్ చేయాలని ప్రతి ఒక్కరు సైబర్ వారియర్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అయినాక వాళ్ళు మంచి విషయాలను కూడా చెప్పారు. కళాశాల తరఫున కూడా టీచర్స్ని కూడా అవేర్ చేయడం జరిగింది. దీనిలో వందలాది మంది టీచర్స్ ఉన్నారు. ఆ టీచర్స్ కూడా కొంతమందిని మేమేం చెప్పాము, మీకేం అర్థమైంది అని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వాలంటరీగా వచ్చి చెప్పారు. ఏవైతే పాయింట్స్ మనం చెప్పామో వాళ్ళకు కొద్దిగా అర్థమైనాయి. ఇంకా మేము అర్థం చేసుకుంటాము. ఈ ప్రోగ్రామ్స్ బ్యాడ్లీ నీడెడ్ టు ద సొసైటీ అని వారు కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్స్ మేము ప్రతి శనివారము, ప్రతి మంగళవారము కమ్యూనిటీ ఏరియాస్కి వెళ్ళి, స్కూల్స్ ఏరియాస్కి వెళ్ళి, కాలేజ్ ఏరియాస్కి వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలకు గడపకు కూడా సైబర్ ఫ్రాడ్ గురించి కానీ సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తాం మా చిక్కడపల్లి డివిజన్లో. థ్యాంక్ యూ.